నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. రాజమండ్రి కొంతమూరు షణ్ముఖపీఠం వ్యవస్థాపకులు స్కందస్వామి నేతృత్వంలో హిందూ బంధువులందరికీ రక్షగా సమితి నిలబడుతుందని ప్రకటించారు. షణ్ముఖపీఠంలో ప్రత్యేక సమావేశం స్కందస్వామి సారథ్యంలో ఏర్పాటైంది. ఇటీవల కాలంలో హిందూ సమాజం అన్యమతస్థుల నుంచి పదే పదే దాడులకు గురవుతుందని, దీని నుంచి వారిని కాపాడాలనే లక్ష్యంగా ఈ సమితిని ఏర్పాటు చేశామని స్కందస్వామి వెల్లడించారు. రాజమండ్రి చుట్టుపక్కల 200 కిలోమీటర్ల పరిధిలో ఏ హిందువుకు కష్టం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే వారికి రక్షణగా నిలుస్తామన్నారు. ఆలయాలలో టికెట్లు తొలగించాలని, ఆలయాల ఆస్తుల రక్షణకు యుద్ధం మొదలు పెడతామని, దానికి తమ సమితి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు స్కందస్వామి. అదేవిధంగా తమ సమితిని మరింతగా ఆలయాల వారీగా విస్తరించనున్నట్లు చెప్పారు. స్కందస్వామి ప్రారంభించిన ఈ ధర్మయజ్ఞానికి తామంతా అండగా నిలబడతామని భక్తులు పేర్కొన్నారు. మన ఇంట్లో నేను నెగ్గాననే భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సంఖ్య తక్కువేం కాదు. అసలు ఎంతమంది కూడా ఉంటారు నేనైతే అనుకోలేదు. 10 మంది కన్నా ఉంటారు అనుకున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసి నాకు మద్దతు తెలియజేసిన అందరికీ కూడా మరలా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మీడియా తెలుసుకుంటాను. అలాగే అడగనే నా స్నేహితుడు కలుపుకుంటూ ఇంకోసారి తెలియజేస్తూ, ఈ అవకాశం మీరందరూ ఇచ్చినట్లుగానే భావిస్తూ, అలాగే నాకు కనపడనటువంటి శక్తి, కనపడేటువంటి శక్తి అయిన, అలాగే నాకు ఈరోజు ఇంతటి వాడిని అవడానికి కారణమైనటువంటి ఒక 2 వ్యక్తులు ఉన్నారు. వారిని కూడా నేను పేరు చెప్పకపోయినా వారిని ఒకసారి, ఈ నగరంలోనే ఒక పెద్ద ఆయనంటూ మద్దతు మరలా సమావేశంలో ఆయన ఎవరు మీ అందరికీ కూడా తెలియజేస్తాను. జై పురస్కంద. ఈ రోజున హిందువుల మీద జరిగేటువంటి అనేక హేయమైన చర్యలే కావచ్చు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా హిందువులు, అలాగే హిందువుల ప్రతినిధులుగా ఉన్నటువంటి వారి మీద అభాండాలు వేయటం, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మేము ఈ రోజున ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి అనేటువంటి ఒక శాఖని ఈరోజు ప్రారంభిస్తున్నాం. ముందుగా మా గ్రామం ఏదైతే ఉందో రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాగల రోజుల్లో హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడైనా సరే, ఎటువంటి కార్యక్రమాలైనా సరే, హిందువుల మనోభావాలకు దెబ్బతినే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా ఊరుకోబోమని తెలియజేస్తున్నాం. అలాగే హిందూ బంధువులందరికీ తెలియజేసేది ఏంటంటే, ప్రతి గ్రామాన కూడా మేము అడుగు పెడుతూ ఆ గ్రామంలో ఉండేటువంటి హిందూ ఆలయాలు కానీ, మందిరాలు కానీ, వాటికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తెలుసుకుంటూ ప్రభుత్వం ద్వారా మేము వాటికి చేయవలసినటువంటి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం.